చూస్తే నేడు ఉత్తరాంధ్రలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. 4వ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన తొలిసారి ఉత్తరాంధ్రకు వెళ్లబోతున్నారు. ముందుగా అనకాపల్లి జిల్లాలోని పోలవరం ఎడుమ కాలువ పనులను పరిశీలించి అక్కడి నుంచి విజయనగరం జిల్లాకు వెళ్లి భోగాపురంలోని అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులను పరిశీలిస్తారు. తర్వాత వర్చువల్ గా సిఐఐ కాన్ఫరెన్స్ లో పాల్గొంటారు. ఇక సాయంత్రం విశాఖలో అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. కాసేపట్లో అనకాపల్లి జిల్లాలోని పోలవరం ఎడుమ కాలువను చంద్రబాబు పరిశీలిస్తారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. అనకాపల్లి జిల్లాలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటనకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మనం చూడొచ్చు జిల్లాలోని ఎస్రాయవరంలోని దార్ల పూడికి సంబంధించి ఇక్కడ ముఖ్యమంత్రి పర్యటన ఉంది. ఇక్కడ ఎడమ కాలువను కూడాను ముఖ్యమంత్రి పరిశీలిస్తారు. దీనికి సంబంధించి కూడా ఇటు పార్టీ తరఫున అటు జిల్లా యంత్రాంగం తరఫున కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి స్థానిక నేతలు కూడా ఉన్నారని అడిగి తెలుసు. సార్, ఈరోజు ముఖ్యమంత్రి గారు తొలిసారిగా మీ జిల్లాకు వస్తున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు? ముఖ్యమంత్రి గారు తొలిసారిగా మా జిల్లాకు రావడం మాకు చాలా ఆనందంగా ఉందండి. ఇప్పటి వరకు ఈ 5 సంవత్సరాల్లో ప్రజలంతా కూడా నరకయాతన అనుభవించారు. ఒక రంగం కాదు, అన్ని రంగాల్లో కూడా ఇక్కడ మహిళలు అయితేనేటి, వ్యాపార రంగాలు, కాంట్రాక్టర్లు మొత్తం అందరూ కూడా నానా ఇబ్బందులు పడి ఎలాగైనా సరే ఈయన్ని పీడ వదిలించుకోవాలని చెప్పేసి మనకి కూటమికి 164 సీట్లు ఇచ్చి అత్యధిక మెజార్టీతో గెలిపించారు. ఈరోజు మాకు చంద్రబాబు నాయుడు మా పాయకరాపేట కాన్స్టిట్యున్సీలో కూడా మనకి ఎమ్మెల్యే గారు చీఫ్ మినిస్టర్ అవడం 62 సంవత్సరాల తర్వాత ఇదే ఫస్ట్ టైము. మాకు చాలా ఆనందంగా ఉందండి. అదే విధంగా మాకు సీఎం గారు వచ్చారంటే ఈ రోడ్లు కానీ ఇవన్నీ కూడా డెవలప్మెంట్ అవుతుందని చెప్పేసి మేము కూడా బాగా ఆశిస్తున్నాం, ఈ ప్రాంత ప్రజలు కూడాను. అలాగే ఈ 5 సంవత్సరాల్లో కూడా పోలవరాన్ని సర్వనాశనం చేసేసారు. కాంట్రాక్టర్లు అయితే శుభ్రం సర్వనాశనం అయిపోయారండి. ఎందుకంటే ఆ పని చేద్దాం అనుకున్న యంత్రాలు కానీ ఏవైతే ఉన్నాయో మిషనరీస్, పిక్క, సిమెంట్ అన్నీ కూడా నాశనం అయిపోయాయి. అవి ఎక్కడే యంత్రాలు అక్కడే ఉండిపోయాయి. ఇటు సర్వనాశనం చేసాడు. ఈ 5 సంవత్సరాల్లో 1% కూడా పని ఎక్కడ కూడా జరగలేదు. ఈ పోలవరం ఆంధ్రప్రదేశ్ జీవనాడి, అదే లెఫ్ట్ కెనాల్ మనకు కానీ చేసినట్టయితే ఈ ప్రాంత ప్రజల యొక్క కష్టాలు తీరి సుఖ సంతోషాలతో వెలువరిస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను సార్. చాలా మంది కూడా స్థానికులు కూడా ఉన్నారు. ఈరోజు మీరు చూడొచ్చు ఎడమ కాలువ పనులు పరిశీలిస్తున్నారు కదా, ఎలా ఫీల్? ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మన పాకిపేట నియోజకవర్గం దార్లపూడి ఎడమ కాలువకి ప్రాజెక్టుని పరిశీలనలోకి వస్తున్నారండి. చాలా సంతోషం. ఏం చేద్దంటే 5 సంవత్సరాలు పెట్టి కూడా చాలా నరకం అనిపించారు. ప్రతి రంగంలోనూ కూడా చాలా నరకం అనిపించారు. కాబట్టి మళ్ళీ ఈసారి ఫస్ట్ సారిగా ఉమ్మడి విశాఖ జిల్లాలో పాకిరేపేట నియోజకవర్గంలో వస్తున్నారు. మన మేడం గారు హోమ్ మినిస్టర్ గారు అయ్యారు. స్వతంత్రం వచ్చిన తర్వాత హోమ్ మినిస్టర్ గారు అవడం ఇదే ఫస్ట్ సారి ఈ నియోజకవర్గానికి కూడా. కాబట్టి మన ముఖ్యమంత్రి ఇక్కడ వస్తున్నారంటే ప్రతి కార్యక్రమంలో కూడా మంచి అభివృద్ధి చేస్తారని, రోడ్లు కూడా అభివృద్ధి చేస్తారని, పోలవరం ప్రాజెక్టు అప్పటి నుంచి అప్పుడు ఎలాగుందో ఇప్పుడు అలాగే ఉంది. ఈ పోలవరం ప్రాజెక్టుని మంచి పరుగుల మీద పరిగెట్టిస్తారని, అలాగే అభివృద్ధి కార్యక్రమాలు కూడా బాగా అభివృద్ధి పొందిస్తారని మేమంతా కూడా విశ్వాసంతో ఉన్నామండి. మనం చూడొచ్చు మొత్తం మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఘన స్వాగతం పలకడానికి ఇక్కడ స్థానికున్న మహిళలు కూడా చాలా మంది పూల వర్షం కురిపించడానికి రెడీగా ఉన్నారు. పూలను కూడా చేతితో పట్టుకొని ఉన్నారు. అమ్మాయి, ముఖ్యమంత్రి గారు వస్తున్నారు కదా, ఎలా ఫీల్ అవుతున్నారు చంద్రబాబు నాయుడు గారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వడం చాలా హ్యాపీగా ఉంది సార్. గత 5 సంవత్సరాలు బట్టి పాలన కంటే ఇప్పుడు బెస్ట్ గా ఉంటుందని ఆశిస్తున్నాం సార్. అలాగే మనం చూడొచ్చు మొత్తం మీద చూస్తుంటే ఇక్కడ అనకాపల్లి జిల్లాలోకి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక స్థానిక లీడర్స్ కూడాను ఘన స్వాగతం ఏర్పాటు చేశారు. అలాగే స్థానిక మహిళలు కూడా మనం పెద్ద ఎత్తున చూడొచ్చు స్వాగతం పలకడానికి పూలు కూడాను రెడీ చేసుకుంటున్నారు. మొత్తం మీద ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన విజయవంతం చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి అయిపోయాయి. వీడియో జర్నలిస్ట్ అభిలాష్తో రామకృష్ణ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, విశాఖపట్నం.